చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు ఆకాశంలోకి ఎత్తాలి హృదయపూర్వకంగా. ఇప్పటి వరకు చాలా దేవుణ్ణి ఘనపరిచాము, ఆరాధించాము, పాటలతోటి చక్కగా సంతోషముగా ఆయన్ని ఎంతో సంతోషంగా మనము కీర్తించామండి. అందరూ కూడా రెండు చేతులు ఆకాశం వైపెత్తి, దేవా ఈ నూతనమైన సంవత్సరంలో నన్ను బ్రతికించినందుకు నీకు వందనాలు తండ్రి. హృదయపూర్వకంగా కళ్ళు మూసుకోండి. మేము ఏదో సరదా కోసమే మీటింగ్ పెట్టలేదండి. దేవుడు ఒకరినైనా మార్చాలి, దేవుడు ఒకరినైనా మార్చాలి, హృదయం కదిలించబడాలని మేము చాలా భారంతో ఈ మీటింగ్ పెడతా ఉన్నామండి. ఒక్కసారి నాయనా నా క్యారెక్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, నన్ను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, నా కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు. సంవత్సరాలు గతించిపోతా ఉన్నాయి ప్రభువా. నాయనా 2025 సంవత్సరము 12 రోజులు అయిపోయింది ప్రభువా. ఒక్కసారి ఈ 12 రోజుల్లో 12 గంటలైనా మనం ప్రార్థన చేశామా? రోజుకొక గంటైనా ప్రార్థన చేశామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయనా. 1 గంట కూడా నేను ప్రార్థన చేయలేకపోతా ఉన్నాను ప్రభువా. నాయనా నీకు వందనాలు. ఈ సభ ద్వారా నాతో మరొకసారి మాట్లాడండి ప్రభువా. అందరూ కూడా కళ్ళు మూసుకోవాలండి. హృదయము దేవునికి ఇవ్వాలి, శరీరం కాదు. నా హృదయాన్ని మార్చండి ప్రభువా, నా గుండెని మార్చండి ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా సమయం అవుతా ఉంది. కొన్ని నిమిషాల్లో మళ్ళీ ప్రార్థన అయిపోద్ది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం. కాదు, దేవుడు నాతో మాట్లాడాలి. రాత్రికాల సమయంలో దేవుడు ఖచ్చితంగా నాతో మాట్లాడాలని తీర్మానం చేసుకోండి. నేను ఎక్కడి నుండో వచ్చాను ప్రభువా, 2 కిలోమీటర్ల దూరం నుండి వచ్చాను, 5 కిలోమీటర్ల దూరం నుండి వచ్చాను, ఈ ఊరి పక్కనే ఎక్కడి నుంచే వచ్చాను ప్రభువా. యేసయ్య మీరు మాట్లాడతారు కదా నాయన, మీరు మాట్లాడే దేవుడు అంట కదా. ఒక్కసారి నాతో మాట్లాడండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, తల్లిదండ్రులు అందరూ కూడా అడగండి, నాయన నాతో మాట్లాడండి ప్రభువా, నాతో మాట్లాడండి ప్రభువా, నాతో మాట్లాడు నాయన నీకు వందనాలు, నాతో మాట్లాడండి. అందరూ కూడా హృదయపూర్వకంగా హృదయం విరగబడాలి. అయినా నీకు వందనములని. విరిగి నలిగిన మనస్సును దేవుడు అలక్ష్యము చేయడంట. విరిగి నలిగిన మనసుతో మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా 2 నిమిషాలు అందరూ కూడా హృదయాన్ని దేవునికి ఇవ్వండి. వాయిద్యాలు కొట్టినప్పుడే పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మ అనేది ఎప్పుడైనా వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అందరూ కూడా 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు ఆత్మ ఒక్కసారిగా వచ్చేసింది. అలాంటి అగ్ని మన మీదగా దిగునుగాక యేసు నామములో. పరిశుద్ధాత్మ నాయనా నీకు వందనములు తండ్రి. హల్లెలూయా. హోలీ స్పిరిట్ నాయనా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని దేవుడు చాలా ప్రేమిస్తా ఉన్నాడండి. చాలా ప్రేమమయుడు తండ్రి, చాలా ప్రేమమయుడు, చాలా ప్రేమించే దేవుడు, మనల్ని ప్రేమిస్తానే ఉన్నాడు. ఏ తప్పు చేసినా, ఎలా ఉన్నప్పుడు కూడా మనల్ని ప్రేమిస్తానన్నాడు. ఎందుకంటే ఈ బిడ్డన మారతాడు, ఈ రోజు మారతాడు, ఈ మినిట్ మారతాడు, ఈ గంటలో మారతాడు, ఈ ఈవినింగ్ మారతాడు, ఈ రాత్రికి మారతాడు అని దేవుడు అలా చూస్తానే ఉన్నాడు. యేసయ్యా నన్ను పట్టుకోండి ప్రభువా. నా కుటుంబంలో సమాధానం లేదు, నా కుటుంబంలో సమస్యలు, నా కుటుంబంలో అప్పుల బాధలు, నా కుటుంబంలో అనారోగ్యములు తండ్రి ఈ రోజు విడుదలైపోవును గాక యేసు నామములో. అందరూ కూడా ప్రార్థన చేయండి. నోరు తెరవాలి, 2 చేతులు ఆకాశం వైపెత్తి హల్లెలూయా. కార్యము జరగాలి, అచ్చిన పాలెములో కార్యము జరగాలి, కార్యము జరుగును గాక నీకు వందనాములు తండ్రి. హల్లెలూయా. బిగ్గరగా 2 చేతులు ఆకాశం వైపెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా మౌనం అయిపోకూడదు, సైలెంట్ అయిపోకూడదమ్మా. ప్రార్థన చేయాలి, ఆరిపోకూడదు, మండుతా ఉండాలి. ఇప్పుడు కూడా మండుతా ఉండాలి. హల్లెలూయా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు
చెప్పండి మాట ఎంత ప్రేమగా ఉందండి మాట. కన్న తల్లి చేర్చునట్లు, ఓన్లీ కీబోర్డే ప్లే చేయండి. నన్ను చేర్చున ప్రియుడు, హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పండి అందరు కూడా హల్లెలూయా. రెండు చేతులు ఆకాశం వైపెత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా కొరకై మరణించే, నా పాపము భరించే. చెప్పండి మాట. నా కొరకై మరణించే, నా పాపము భరించే. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. ఒకసారి మన కొరకు దేవుడు మరణించాడండి. ఒక్కసారి అది ఆలోచించుకోండి. మన కొరకు యేసు ప్రభు మరణించారండి. ఒక్కసారి తలుచుకోండి. నా పాపములు ఆయన భరించాడు. మన పాపాలు ఎవరు చేశారంట? ఆయన భరించాడు. ఒక్కసారి హృదయపూర్వకంగా ఆ మాట పలకండి. నా కొరకై మరణించే, నా పాపములు భరించే, నా కొరకై మరణించే, నా పాపములు భరించే. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువా నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. మాతో మాట్లాడిన రాత్రికాల సమయంలో సాక్ష్యం ద్వారా, వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డను మీరు పట్టుకోండి నాయన. హృదయాన్ని పట్టుకోండి తండ్రి, మనసుని ఆ బిడ్డను పట్టుకోండి. ఏమాత్రము కూడా విడిచిపెట్టొద్దు నాయన. ఒక బిడ్డలు ఒక సైన్యములాగా, ఒక ఆర్మీ టీం లాగా తయారవును గాక. యేసు నామములో ఇక్కడ ఉన్న బిడ్డలందరిని కూడా మీరు పట్టుకోండి తండ్రి. కార్యమని మీరు జరిగించమని నజరేయుడైన యేసు